ఒకటి మాత్రం నిజం, బీజేపీ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కి ఒక డైరెక్ట్ చేస్తే కేంద్రంలో ఉండేటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ స్వతంత్ర సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి మామూలు మాట్లాడలేండి. ఇవి ఇలా బీజేపీ ప్రభుత్వం డైరెక్ట్ చేస్తే ఆ ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ తూచ తప్పకుండా పాటిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు సై అంటే సై అంటారు, నై అంటే నై అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వాళ్ళకి నచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్టు చేస్తున్నారు. ఇటువంటి భావాలను కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా సరే అది తప్ప రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టు. నిజంగా అదే నిజమైతే స్వతంత్రం నుంచి ఇప్పుడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో ఉండేది కదా, అసలు మారే అవకాశం ఎక్కడ ఉండేది? మొత్తం ప్రజాస్వామ్యం ఉండదు కదా. ఇప్పుడు ఏ రకంగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం ఎలా వస్తాయి? ఎలా ఇది ఎంతవరకు సమర్థనీయం? ఈ రోజు మన ప్యానల్ డిస్కషన్ లోనే అరగంటలోనే శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన చెప్పిన దానికి ఎన్నికల కమిషన్ రెస్పాండ్ ఆయనే చెప్పారు, బాగా పనిచేస్తే ఆయనే అంటున్నారు. మీరు కూడా ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఒక సామాజిక పౌరుడిగా ఒక మెసేజ్ పెడితే నాకు రెస్పాండ్ అయ్యారని మీరు అన్నారు. నేను కూడా ఏదైతే ప్రవీణ్ ప్రకాష్ గారు ఇటీవల ఒక జీవో ఇచ్చారు, పేరెంట్స్ తో వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టే విధంగా ఒక జీవో ఇచ్చి 23 తారీఖు ఏదో డేట్ ఫిక్స్ చేసుకుని ఒక సర్క్యులర్ డిఓ ద్వారా సర్క్యులర్ ఇప్పించారు. ఆ సర్క్యులర్ నాకు వచ్చింది. ఇలా ఒకరు పంపించారు, ఒక టీచర్ పంపించారు, ఇలాగ జరుగుతుందండి ఒకసారి చూడండి. నేను వెంటనే మీనా గారికి మెయిల్ చేశాను, ఇలా ఉందంట, ఇది 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 ఎన్నికల వేళ ఇది అవసరమా, ఎప్పుడు ఏ సంవత్సరం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, మీరు ఒకసారి పరిశీలించాలన్నాను. సో అలాగే కొన్ని రాజకీయ పక్షాలు కూడా వెంటనే అది మార్చారు కదా. అలాగే అధికార పార్టీ వైసీపీ పార్టీ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా వారు చేస్తున్నారు, దాన్ని నోటీసులు ఇస్తున్నారు, చేస్తున్నారు కదా. అన్ని రాజకీయ పక్షాలకి ఇస్తున్నటువంటి పరిశీలించి సాధ్యాసాధ్యాలు పరిశీలి చేస్తున్నారు. అలాంటి వ్యవస్థని మనం ఏదో బట్టకాల్సి మీద పడేసే విధంగా సరిగ్గా చేయట్లేదు, మొత్తం అధికార పార్టీ వ్యవహారంలో నడుస్తున్నాయంటే సమంజసం కాదు. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అంటే నేను అడుగుతున్నాను మీ దగ్గర వీక్షల ద్వారా ECI.org వెబ్సైట్కి వెళ్ళాను. నేను కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నాను. ఇందాక మొన్న 2 days బ్యాక్ చూశాను. అనేక రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు IAS అధికారులు IPS అధికారులు చేశారు. అది గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా మార్చారు పోలీస్ అధికారిని, ఉత్తరప్రదేశ్ లోనూ మార్చారు, బీహార్ లోనూ మార్చారు. ఆ వెబ్సైట్ లో చూడండి. సో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక వారు ఆధ్వర్యంలో రకరకాల మారుకున్నటువంటి ఇన్పుట్స్ ద్వారా వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా మారుస్తున్నారు. దాని ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ మళ్ళీ చేశారు. చేయకపోతేనేమో తొత్తుగా ఉన్నారు, చేస్తేనేమో బాగా చేస్తారంటే కూడా కుదరదు. ఈ రోజు పురంధరేశ్వరి గారు కొంతమంది అధికారుల మీద వారి యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ 23/3/2024 కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల లేఖ రాశారండి. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా వారికి స్వేచ్ఛ ఉంది, వారికి అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు వ్యక్తం చేస్తూ రాశారు. కానీ ఇప్పుడు వరకు రాసినప్పుడు దగ్గర నెల అయిపోతుంది. ఈ నెల రోజులు ఇప్పుడు వరకు ఏ చర్యలు తీసుకొని ఏ ఒక్క అధికారిని మార్చాయి కదా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ. అంతేగాని మార్చినంత మాత్రాన తొత్తులుగా పనిచేస్తున్నారు, మార్చినంత మాత్రం అది సమంజసం కాదు. మన వ్యవస్థలు మనం తోడనాడకూడదు.